నిరుపేదల బంగారం. అమెరికా ఏ దేశంతో గొడవ పడుతుందో అర్థం కావటం లేదు. చైనా, రష్యాపై కోపంతో జగత్తు జగడాలకు ఆజ్యం పోస్తోంది. చమురు వ్యాపారాన్ని కొల్లగొట్టింది. ఇక టెక్నాలజీకి అత్యవసర వెండిపైన కృత్రిమ కొరత సృష్టించింది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితిలో షేర్ మార్కెట్ వైపు చూడటానికే మదుపర్లు భయపడిపోతున్నారు. ఇంకేముంది, బంగారం కోసం పరుగులు పెడుతుంటే బంగారం ధర గ్రహాంతరాలను తాకింది. పాత మదుపర్లు లాభాలను స్వీకరిస్తుంటే అకస్మాత్తుగా బంగారం కొనుగోళ్లను బులియన్ మార్కెట్ నిలిపివేయడంతో గోల్డ్ రన్ రేట్ కూలబడిపోయింది. ఈ విపత్కర స్థితిలో భారతీయ బులియన్ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో వెలవెల్లాడుతోంది. 7.5 లక్షల కోట్ల రోజువారీ టర్నోవర్ కాస్త 5.7 లక్షల కోట్లకు పడిపోయింది. ఎందుకంటే ఆభరణాల కొనుగోళ్లు తగ్గటమే. మధ్యతరగతి జనం కనీసం చిన్న బంగారం కొనలేని స్థితిలో నవవధువులు అస్సలు కంటే కొసరు ఆభరణాలకే మక్కువ చూపిస్తున్న తరుణంలో ఇటీవల ఇండియాలో ఇమిటేషన్ జ్యువెలరీకి విపరీత డిమాండ్ పెరిగింది. ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ విధానం, ఉపయోగించే ముడి సరుకులు, డిజైన్ల ప్రాముఖ్యతను బట్టి ఈ నగల ధరలు అందుబాటులో ఉంటాయి. 2026లో బంగారం ధరలు భారీగా పెరగడంతో నాణ్యమైన ఇమిటేషన్ ఆభరణాల ధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపిస్తోంది. ధారణ రోజువారీ వినియోగం నుంచి పార్టీ వేర్ వరకు వివిధ రకాల ఆభరణాల ధరల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. చిన్న స్టడ్స్ లేదా జుంకీల చెవిరింగులు 50 నుంచి 2500 వరకు ఉంటాయి. నెక్లెస్లు 300 నుండి 2000 మధ్య లభిస్తాయి. డిజైన్ మెటీరియల్ బట్టి గాజుల సెట్ 200 నుండి 1500 వరకు ఉంది. 1 గ్రామ్ బంగారం ఆభరణ కాస్త ప్రీమియం రకానికి చెందినవి. వీటి సెట్లు 5000 నుండి 10,000 దాకా ఉంటాయి. పెళ్లిళ్లలో వధువుల అలంకరణకు ప్రత్యేకంగా రూపొందించిన భారీ ఆభరణాల సెట్లు వివిధ ధరలలో అందుబాటులో ఉన్నాయి. అలాయి లేదా ఇత్తడితో చేసిన సాధారణ పెళ్లి సెట్లు 500 నుండి 5,000 మధ్య లభిస్తాయి. కుందన్, మ్యాట్ ఫినిష్ లేదా గుట్టపూసల డిజైన్లు 5,000 నుండి 15,000 వరకు ఉంటాయి. హై క్వాలిటీ పోల్కి, మోయిసా నైట్ లేదా జడవు వర్క్ ఉన్న ప్రీమియం బ్రైడల్ సెట్లు 20,000 నుంచి 60,000 వరకు, కొన్ని సందర్భాల్లో ₹1,00,000 వరకు కూడా ఉండవచ్చు. బందరు చిలకలపూడి రోల్డ్ గోల్డ్ నగలు ఫేమస్. పేద మధ్యతరగతి వర్గాలే కాదు, సంపన్న మహిళలు సైతం చిలకలపూడి నగలంటే మహామక్కువ చూపిస్తారు. తమ పిల్లలు భరతనాట్యం చేస్తే కావలసిన ఆభరణాలన్నీ ఇక్కడే కొంటారు. సినీ ఫీల్డ్ మొత్తం బందర నగలతో గోల్డ్ ట్రెజరీ సీన్లు చూపిస్తారు. నిజానికి 40 ఏళ్ల కిందట చిలకలపూడి నగల వ్యాపారులు గ్రామాల్లోకి వచ్చి వాయిదా నగలుగా విక్రయించే స్థితి. ఇప్పుడు వివిధ దేశాల వనితలు సైతం చిలకలపూడి నగల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ పెళ్లి సెట్లు అతి తక్కువగా 1000 నుండి 3,500 రూపాయలకే లభిస్తాయి. ఇవి అసలు బంగారు నగలంటే నమ్మక తప్పదు. కానీ ఇక్కడ వ్యాపారులు అస్సలు మోసం చేయరు. మైక్రో ప్లేటింగ్ లేదా 1 గ్రామ్ గోల్డ్ ఫినిష్ ఆభరణాల ధర కాస్త ఎక్కువే. అమెరికన్ డైమండ్స్, కుందన్ లేదా సెమీ ప్రీషియస్ రాళ్లు వాడితే ధర పెరుగుతుంది. భారీగా ఉండే హారాలు, వడ్డానాలకు ఎక్కువ మెటీరియల్ పడుతుంది కాబట్టి ధర ఎక్కువగా ఉంటుంది. 2026 జనవరిలో బంగారం ధరలు చారిత్రక గరిష్టాలను తాకిన నేపథ్యంలో మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు అనూహ్యమైన డిమాండ్ పెరిగింది. పసిడి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయంగా చిలకలపూడి బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,83,000 మార్కును తాకడంతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బందరు రోల్డ్ గోల్డ్ ఆభరణాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మేలిమి బంగారు నగల తరహాలోనే ఉండే నెక్లెస్లు, హారాలు, వడ్డాణాలు, గాజులకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బందరులో తయారయ్యే బ్రైడల్ సెట్స్ కు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్లు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో సుమారు 250కి పైగా తయారీ యూనిట్లు, 260కి పైగా రీటైల్ షాపులు ఉన్నాయి. ఈ పరిశ్రమ సుమారు 30,000 మంది కళాకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. కోవిడ్ రాకకు పూర్వం ఈ పరిశ్రమ వార్షిక టర్నోవర్ సుమారు 50 నుండి 200 కోట్లుగా ఉండేది. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో టర్నోవర్ 90 కోట్లకు పడిపోయింది. 2025 ద్వితీయార్థం నుంచి బంగారు ధరలు పెరగడంతో ఈ పరిశ్రమ మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం టర్నోవర్ 120 నుండి 150 కోట్ల దిశగా సాగుతోందని అంచనా. అయితే రసాయనాల ధరలు పెరగడం వల్ల తయారీ వ్యయం కూడా కొంత పెరిగింది. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న ఇమిటేషన్ జ్యువెలరీ ఆన్లైన్ మార్కెట్లలో లభిస్తుండటం బందరు వ్యాపారులకు కొంత సవాలుగా మారింది. సౌదీ అరేబియా, థాయిలాండ్, లంక దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగేవి. కానీ చిలకలపూడి నగరాలకు గిరాకీ మాత్రం తగ్గలేదు. కొంటే బందరు నగలని కొనాలి, ధరిస్తే చిలకలపూడి వడ్డానమే కావాలి అని మధ్యతరగతి వధువులు ముచ్చట పడుతుంటారు. ఏది ఏమైనా బంగారం ధరల పెరుగుదలతో బందరు రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు ఒక గోల్డెన్ పీరియడ్ ను తీసుకువచ్చిందని భావించాల్సిందే. ఒకప్పుడు భారీ స్థాయిలో నగలు ధరిస్తే
ఇవెక్కడ కొన్నారు? చిలకలపూడి నగలు కాదుగా అని ఆశ్చర్యంగా ప్రశ్నించిన మిడిల్ క్లాస్ మహిళలు ఇప్పుడు బందరు దారి పడుతున్నారు. ఇక్కడ రోల్డ్ గోల్డ్ షాపులు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి. కేవలం చిలకలపూడిలోనే కాదు, రాజస్థాన్, ముంబై, చెన్నై, తిరువనంతపురం నగరాల్లోనూ ఇమిటేషన్ జ్యువెలరీకి యమగిరాకీ కనిపిస్తోంది. అంతేకాదు అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్, శ్రీలంక దేశాల వనితలు సైతం భారతీయ ఇమిటేషన్ జ్యువెలరీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎనీహో, బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ఇమిటేషన్ జ్యువెలరీ ఇండస్ట్రీలో ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది.